అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పని ప్రమాదం తప్పింది. పాత బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంక్ నుంచి ఓ వ్యక్తి క్వాన్లో 5 లీటర్ల పెట్రోల్ తీసుకున్నాడు. అయితే క్యాన్ పగిలిపోవడంతో పెట్రోల్ నేలపై పడిపోయింది. ఇక అదే సమయంలో ఓ వ్యక్తి స్మోకింగ్ చేస్తూ అగ్గిపుల్లు పడేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న షాపులు, ద్విచక్ర వాహనాలకు మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన దుకాణాల యజమానులు మంటలను అదుపు చేసేందుకు నీళ్లు చల్లారు. ఇక అదే సమయంలో స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇక ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పెను ప్రమాదమే తప్పింది. అయితే ఈ రోజు 11 గంటల 30 నిమిషాల సమయంలో ఒక వ్యక్తి పెట్రోల్ బంక్ నుంచి 5 లీటర్ల క్యాన్ తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు పెట్రోల్ కింద పడిపోయింది. అది గమనించని ఒక వ్యక్తి బీడి తాగి అంటే అగ్గిపుల్ల కింద వేయడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు దాదాపు అక్కడ ఉన్న షాపులోకి వ్యాపించడంతో పాటు అలాగే అక్కడున్న ద్విచక్ర వాహనాలు సైతం వ్యాపించడంతో ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. అయితే వెంటనే అప్రమత్తమైన పరిసర ప్రాంతాల ప్రజలు అక్కడ ఉన్న నీళ్లు చల్లి ఆ మంటలను ఆర్పడంతో అక్కడ ఇటువంటి ప్రమాదం జరగలేదని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా పెట్రోల్ బంకుల్లో బాటిల్స్ లేకి కానీ క్యాన్ల లేకి కానీ పెట్రోల్ వేయకూడదు అన్న నిబంధన అయితే యజమానులు అక్కడ ఉన్న కార్మికులు అయితే వీటిని పెడచవన పెడుతున్నారని అయితే తెలుస్తుంది. అయితే అధికారులు ఇప్పటికే చాలా సార్లు క్యాన్లకి పెట్రోల్ పట్టదని చెప్పినా కానీ దాన్ని అక్కడ పెట్రోల్ బంకు నిర్వాహకులు బేఖాతరు చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరించే తప్ప ఇలాంటి సంఘటనలు పునరావృతం కావాలని అయితే తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.